హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యాచ్ అనేది మళ్ళీ కూడా జరుగుతుంది వెంటనే. ప్రస్తుతానికి ఈ మ్యాచ్ అయితే చిన్నస్వామిలో ఉంది. 2 రోజులు ఆగితే మళ్ళీ ముల్లాంపూర్లో మ్యాచ్ ఉంటుంది. బట్ చిన్నస్వామి విషయానికి వచ్చేసరికి ఆర్సీబీ ఆర్ స్టిల్ ట్రైయింగ్ ఒక హోమ్ విన్ అనేది నాచప్ చేయాలి అని చెప్పేసి టాస్ చాలా ఇంపార్టెంట్ అంటూ ఉన్నారు. మరి ఈ టాసా లేకపోతే చహల్ బాగా టాస్ చేసి మరి స్పిన్తో బోల్తా కొట్టించాడు. సుయష్ శర్మ కూడా టాస్ చేసి బాగా అవుట్ చేస్తున్నాడు. ఇస్ దేర్ సంథింగ్ ఫర్ ద స్పిన్నర్స్? మరి ఏం జరగబోతోంది, టాస్ ప్రభావం ఎలా ఉండబోతోంది? లెట్స్ గెట్ స్టార్ట్. పంజాబ్ కింగ్స్ యాక్చువల్లీ వాళ్ళ ఒక లాస్ట్ 2 మ్యాచ్లు చూస్తే 2 ఎక్స్ట్రీమ్స్ కనిపించాయి. వేర్ 246 వాళ్ళు డిఫెండ్ చేయలేకపోయారు, 111 వాళ్ళు డిఫెండ్ చేయగలిగారు. అండ్ వాళ్ళ టీం మీరు చూస్తుంటే కనుక వాళ్ళు గెలిచిన గెలుపులు చూస్తూ ఉంటే ఇఫ్ యూ లుక్ ఎట్ దేర్ ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు దాదాపు 240 కొట్టారు, జీటీకి అగేన్స్ట్గా డిఫెండ్ చేయగలిగారు. అండ్ దెన్ దే డిడ్ వెల్ అగేన్స్ట్ లక్నో సూపర్ జైంట్స్. ఆ తర్వాత ఆర్ఆర్కి అగేన్స్ట్గా భారీ స్కోర్ అనేది ఛేదించలేకపోయారు. అండ్ దెన్ చెన్నై సూపర్ కింగ్స్తో ప్రియాన్ చారియాస్ బ్రిలియంట్ నాక్ అనేది వాళ్ళకి ఆ విక్టరీ అనేది తెచ్చిపెట్టింది. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్ఆర్హెచ్తో ఎంత బాగా ఆడినా కూడా వాళ్ళ వల్ల కాలేదు. దెన్ అగేన్స్ట్ కేకేఆర్ వాళ్ళు ఏమీ ఆడకపోయినా కూడా కేకేఆర్ కూడా అదే రీతిలో సగం అయిపోయేసరికి వాళ్ళు అద్భుతమైన రీతిలో ఇక్కడ పాయింట్ తెచ్చుకొని ఉన్నారు. సో దే ఆర్ సిట్టింగ్ వెరీ ప్రిటీ అట్ 8 points. అండ్ అందులో రకరకాల రీజన్స్ ఉండొచ్చు. బట్ శ్రేయస్ అయ్యర్ హ్యాస్ బీన్ వెరీ వెరీ గుడ్. ఒక ఫల్క్రమ్ లాగా ఉన్నాడు బ్యాటింగ్ సంబంధించి. ఎందుకంటే అతని వికెట్ పడిందంటే దేర్ ఆర్ కొలాప్సెస్ అన్లెస్ అండ్ అంటిల్ ప్రియాన్ చారియా బాగా కమ్స్ అప్ విత్ అ వెరీ గుడ్ నాక్. బట్ అదర్వైజ్ శ్రేయస్ వికెట్ పడింది అంటే ఇట్స్ అ బిగ్ కన్సర్న్ వాళ్ళకి. క్యాప్టెన్సీ పరంగా చూసుకుంటే కనుక శ్రేయస్ హ్యాస్ బీన్ వెరీ వెరీ గుడ్. ఎస్పెషలీ అతని కట్టడి చేసే విధానం, రన్స్ ఆపే విధానంలో అతని క్యాప్టెన్సీ ఏదైతే ఉందో బ్రహ్మాండంగా ఉంది. లాస్ట్ మ్యాచ్లో చహల్ డిడ్ ద బెస్ట్ అనమాట. చహల్ వచ్చాడు, వికెట్లు తీస్తూ వచ్చాడు. అండ్ దెన్ అటాకింగ్ క్యాప్టెన్సీ అనేది కనిపించింది. వేర్ హీ వాంటెడ్ బౌలర్స్ టు కమ్ ఇన్, బౌలర్ సర్టల్ లెంత్ బాగా ప్లాన్ చేసుకొని ఉన్నాడు. బట్ అదర్వైజ్ హిస్ వే ఆఫ్ డిఫెండింగ్ రన్స్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. అటాకింగ్ క్యాప్టెన్సీ రిక్వైర్స్ సమ్ స్పెషల్ ఎఫర్ట్స్ ఫ్రమ్ బౌలర్స్. ఏ క్యాప్టెన్ కన్నా కూడా ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. అండ్ అంతగా మన T20లో అటాకింగ్ క్యాప్టెన్సీ చూడమ్మా అన్లెస్ అంటే ఇలాంటి సిచ్యువేషన్ వస్తే తప్ప. సో దాని గురించి పెద్దగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. బట్ చాలా చాలా గట్టిగా ఆ టీం గురించి కానివ్వండి, లేకపోతే ఎక్కడ ఏ బౌలర్ తీసుకురావాలో దాని గురించి కానివ్వండి, మంచి ప్లాన్ అయితే శ్రేయస్ అయ్యర్ దగ్గర ఉంది. సేమ్ థింగ్ విత్ రజత్ పతిదార్. రజత్ హ్యాస్ బీన్ అ ఫినామినల్ క్యాప్టెన్ సో ఫార్ ఇన్ దిస్ సీజన్. చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్ కానివ్వండి, ముంబై ఇండియన్స్తో మ్యాచ్ కానివ్వండి, చాలా స్ట్రాంగ్గా హీ హెల్డ్ హిజ్ ట్రూప్స్ వెల్, ఎస్పెషలీ వెన్ ఇట్ కేమ్ టు డిఫెన్స్. అండ్ చేజింగ్ విషయానికి వచ్చేసరికి అది ఎంత బాగా హెల్ప్ అయిందో 2 మ్యాచ్లో మనం చూస్తూనే వచ్చాం. సో ఈ మ్యాచ్లో కనుక మళ్ళీ గెలవాలి అంటే టాస్ గెలవాలి అని చెప్పేసి ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ అనుకుంటూ ఉన్నారు. అంతకన్నా ముందు హెడ్ టు హెడ్ గురించి మాట్లాడుకుందాం. వేర్ 16-17 ఆర్సీబీ ఇస్ అట్ 16, పంజాబ్ ఇస్ అట్ 17. ఒకే ఒక మ్యాచ్ తేడా. లాస్ట్ టైం జరిగిన 2 మ్యాచ్లు ఆర్సీబీయే గెలిచింది. సో అదే స్ట్రిక్ని వాళ్ళు కంటిన్యూ చేద్దాం అనుకుంటారు. అండ్ కంటిన్యూ చేయాలంటే కనుక డెఫినెట్లీ ఆర్సీబీ దగ్గర ఉన్న కీ పర్ఫార్మర్స్ షుడ్ కీప్ పర్ఫార్మింగ్. అండ్ హేజల్వుడ్కి బ్యాడ్ డే జరిగింది 2 సార్లే ఈ మొత్తం మ్యాచెస్లో. ఇప్పటిదాకా 6 మ్యాచ్ల్లో ఆ 2 సార్లు చిన్నస్వామిలోనే అయింది. సో దే డు నాట్ వాంట్ అ బ్యాడ్ డే ఆర్ అన్ ఆఫ్ డే ఫర్ హేజల్వుడ్. అట్ ద సేమ్ టైం పంజాబ్ కింగ్స్ ఏమనుకుంటారంటే హేజల్వుడ్ని ఆడేసామంటే కనుక ఆర్సీబీ ప్రెషర్లోకి వెళ్ళిపోతారు అని చెప్పి. అండ్ హేజల్వుడ్ ప్రాబబ్లీ ఈజ్ నాట్ బౌలింగ్ ద సెకండ్ ఓవర్. కొంచెం మిడిల్ ఓవర్స్లో వేసే అవకాశాలు గట్టి కనిపిస్తుంది. అండ్ శ్రేయస్ అయ్యర్ కూడా ఆ మిడిల్ ఓవర్స్ మనూవరింగ్ చేసే బాధ్యత పెట్టుకున్నాడు. కాబట్టి మన ఫస్ట్ కీ బ్యాటిల్ ఇస్ హేజల్వుడ్ వర్సెస్ శ్రేయస్ అయ్యర్. అలాగే మనం ఇంకొక ఆస్పెక్ట్ ఆఫ్ పంజాబ్ కింగ్స్ చూసుకుంటే కనుక ఇట్ ఇస్ యుజ్వేంద్ర చహల్. ఈ ఫస్ట్ 5 మ్యాచ్లో అతని దగ్గర నుంచి 2 వికెట్లు వచ్చాయి. ఎలా ఏంటి పరిస్థితి అనుకుంటున్న సమయంలో ఈ రోజ్ టు ది ఒకేజన్ అండ్ మళ్ళీ వికెట్లు తీసుకుంటూ వెళ్ళిపోయాడు. అండ్ యుజ్వేంద్ర చహల్స్ గ్రోత్ ఇన్ ఐపీఎల్ ఎక్కడ జరిగింది? చిన్నస్వామిలోనే జరిగింది. చిన్నస్వామిలో స్పిన్ వేయడం చాలా కష్టం. అంటే ఈ మనిషి స్పిన్ వేసాడు, కట్టడి చేశాడు, వికెట్లు తీశాడు, అన్నీ చేశాడు. సో హీ విల్ వాంట్ టు గెట్ గోయింగ్. అండ్ మిడిల్ ఓవర్స్లో అతను వేస్తాడు. స్పిన్ అనగానే రజత్ పాటిదార్ హ్యాస్ టు బి ది ఫల్క్రమ్ ఆఫ్ ఆర్సీబీస్ బ్యాటింగ్. కాబట్టి చహల్ వర్సెస్ రజత్ పాటిదార్ అనేది ఇంకొక బ్యాటింగ్. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటి మనం మాట్లాడుకుంటే కనుక వాట్ ఈస్ హెల్పింగ్ ఆర్సీబీ హెవీలీ దేర్ స్టార్ట్స్. ఆ స్టార్ట్ ఎవరు ఇస్తున్నారు? ఫిల్ సాల్ట్ ఇచ్చే స్టార్ట్ వల్ల ఏమవుతుందంటే దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ప్రెషర్ ఆన్ కోహ్లీ. అండ్ కోహ్లీని తన న్యాచురల్ గేమ్ కానివ్వండి, తనకి ఇష్టమైన గేమ్ కానీ ఆడించేందుకు ఫిల్ సాల్ట్ బాగా ఉపయోగపడుతూ ఉన్నాడు. ఆర్సీబీకి కావాల్సింది విరాట్ కోహ్లీస్ కన్సిస్టెన్సీ. విరాట్ కోహ్లీస్ పవర్ హిట్టింగ్ వస్తే బోనస్, బట్ కన్సిస్టెన్సీ మాత్రం వాడు వద్దనుకుంటారు. ఆ కన్సిస్టెన్సీ రావాలి అంటే కనుక విరాట్ దగ్గర నుంచి రిస్కీ షాట్స్ తగ్గాలి. రిస్కీ షాట్స్ తగ్గాలంటే మిగతా వాళ్ళు ఎవరో ఆ రిస్క్ ఎత్తుకోవాలి. అది ఫిల్ సాల్ట్ చేస్తున్నాడు.
అది ఆపే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ఐడియల్లీ హర్షదీప్ అనేవాడిని, బట్ హర్షదీప్ న్యూ బాల్తో వేయట్లేదు కాబట్టి మార్కో యాన్సన్. ఇది 3 బ్యాటిల్స్ అండ్ ఇంకా చాలా బ్యాటిల్స్ ఉన్నాయి. హర్షదీప్ వర్సెస్ విరాట్ కోహ్లీ కావచ్చు, బార్క్లెట్ ఎక్స్ట్రా పేస్తో వస్తున్నాడు అగేన్స్ విరాట్ అండ్ సాల్ట్ ఎలా ఉంటుంది, చెహల్ వేయాల్సి వస్తే ఎట్లా ఉండబోతోంది. అండ్ ఇటు సైడ్ నుంచి చూస్తే భువనేశ్వర్ కుమార్ ఇనిషియల్గా ప్రభుసిమ్రన్ని ప్రియాంష్ సింగ్ని తొందరగా అవుట్ చేశాడంటే పరిస్థితి ఏంటి. అండ్ దెన్ మీరు మ్యాక్స్వెల్ ఉన్నాడు. మ్యాక్స్వెల్ ఇస్ ఆఫ్ స్పిన్నర్ పంజాబ్ కింగ్స్కి. ఒకవేళ అతను వచ్చాడంటే అతను అటాక్ చేసే ప్రయత్నంలో వికెట్లు పడితే ఎలా ఉంటుంది. ఇలా చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ వికెట్ కనుక కొంచెం హోల్డ్ అవుతూ వస్తుంది అంటే వీ మైట్ ఈవెన్ సీ హర్ప్రీత్ బ్రార్ కమింగ్ ఇన్ టు పిక్చర్. ఏదైతే ఫస్ట్ 2 మ్యాచ్లో జరిగిందో బాల్ కొంచెం హోల్డ్ అయ్యి రావడం, అలా వస్తే అతను కూడా రావచ్చు. బట్ అదర్వైజ్ పంజాబ్ కింగ్స్ పెద్దగా మార్పులు చేర్పులు చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఆర్సీబీ ఆన్ ది అదర్ హ్యాండ్ లాస్ట్ గేమ్ కన్విన్సింగ్గా గెలిచారు. అఫ్ కోర్స్ టాస్ విన్ అనేది బాగా హెల్ప్ అయింది అక్కడ కూడా. బట్ వాట్ విల్ గివ్ దెమ్ మంచి ఇది అంటే దేవదత్ పడికల్ యాక్చువల్గా బాగా ఆడుతున్నాడు. సో దేవదత్ పడికల్ డెఫినెట్లీ ఉంటాడు. అండ్ అలాగే మిగతా సెటప్ అంతా కూడా చాలా బాగుంది. వన్ కన్సర్న్ ఇస్ లియామ్ లివింగ్స్టన్. లియామ్ లివింగ్స్టన్ని ఎట్లా వాళ్ళు మ్యాక్సిమైజ్ చేసుకోవాలి, అతని ప్రజెన్స్ కానీ అతని ఆట తీరు కానీ అనేది మాత్రం చూసుకుంటారు. ఆడాడు, ఒక ఇన్నింగ్స్ ఆడాడు కానీ అసలు లియామ్ లివింగ్స్టన్ 5 ఇన్నింగ్స్ అనేది ఇంకా పడల. అదొక్కటే వాళ్ళకి కొంచెం కన్సర్న్గా ఉంటుంది. సో వాళ్ళ టీం గురించి మనం మాట్లాడుకుంటే కోహ్లీ, సాల్ట్, పడిక్కల్, పతిదార్, ఆ తర్వాత మీకు లివింగ్స్టన్, టిమ్ డేవిడ్, జితేష్, మావాడు కృణాల్ పాండ్యా, ఆ తర్వాత హేజల్వుడ్, భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్ అండ్ అలాగే సుయష్. ఇటువైపు వస్తే మీకు పెద్ద ఇందాకనట్టుగానే చేంజ్ ఏమీ కనిపించదు. ఓన్లీ చేంజెస్ ఇంగ్లీష్ ఆర్ స్టాయినిస్లో ఎవరిని ఆడించాలి అని. ఆర్ ప్రాబ్లం ఏమంటే ఈవెన్ గో టు అన్ ఎక్స్టెంట్సే వీళ్ళ దగ్గర అందరూ రైట్ హ్యాండర్సే ఉన్నారు కదా, మనం మ్యాక్స్వెల్ వద్దనుకుందామా, స్టాయినిస్ని తీసుకొద్దామా, ఇఫ్ ఇట్స్ ఫిట్ ఫైన్ హెల్దీ అనే ఆలోచనలో కూడా ఉంటారు. సో అటు సైడ్ నుంచి చూసుకుంటే కనుక బట్ మ్యాక్స్వెల్ ఇక్కడ ఆడాడు. సో ఆ ఒక ఆస్పెక్ట్ అనేది డెఫినెట్లీ విల్ బీ రన్నింగ్ ఇన్ దేర్ మైండ్స్. ప్రియాంష్ ఆర్య, ప్రభసిమ్రన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, నెహాల్ వధేరా అండ్ దెన్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగానే ఈ ఫారినర్స్లో ఎవరో ఇద్దరు, శశాంక్ సింగ్, మార్కో యాన్సన్, అండ్ దెన్ హర్షదీప్ సింగ్, చహల్, ఆ తర్వాత బాట్లెట్ అండ్ దెన్ వైశాఖ్ విజయ్ కుమార్ వస్తాడా, అతనికి కూడా ఈ గ్రౌండ్ బాగా తెలుసు. ఆర్ యష్ ఠాకూర్తో వెళ్తారా అనేది ఇంకొక అబ్జర్వేషన్ దట్ దే కెన్ సీ. సూర్యన్ షెట్కే ఇంపాక్ట్ సబ్గా వచ్చాడు. ఇన్ఫాక్ట్ అతను ఆడిన 3-4 బాల్ స్పిన్ బాగానే ఆడినట్టు కనిపించాడు కానీ ఈవెన్చువల్లీ గాట్ అవుట్. బట్ ఇది టీమ్ లాగా కనిపిస్తుంది. ఫేవరెట్స్గా ఎవరున్నారు, ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఫేవరెట్స్ కమెంట్ చేయడం. నా దృష్టిలో ఏంటి అంటే కనుక ఈ 2 సైడ్స్ ఆర్ యాక్చువల్లీ సమఉజ్జీలుగా ఉన్న సైడ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పేపర్ మీద కనిపించే ఒక హడావిడి కానీ అది కానీ చూసుకుంటే కనుక. ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఇద్దరి దగ్గర కూడా మంచి రిసోర్సెస్ ఉన్నాయి. ఆల్దో పెడిగ్రీస్ ఆర్సీబీ, భువీ అండ్ హేజల్ కూడా మనం మాట్లాడుకుంటాం. బట్ యాన్సన్, బాట్లెట్ లాస్ట్ టైం చేసినట్టు చేస్తే దే కెన్ యాక్చువల్లీ క్రియేట్ అ బిగ్ ఫోర్స్. చహల్ అక్కడ ఆర్గ్యుబులే ఉంది, ఐపీఎల్స్ బెస్ట్ స్పిన్నర్ అతను అక్కడ ఉన్నాడు. సో అతన్ని ఎంతవరకు మ్యాక్సిమైజ్ చేసుకోగలరు అనే ఒక పాయింట్ అనేది ఉంటుంది. బట్ ఆర్సీబీ విత్ దేర్ బ్యాటింగ్, విత్ దేర్ రిసోర్సెస్, దే షుడ్ యాక్చువల్లీ ఫీల్ దట్ ఓకే ఫైన్ మనం పంజాబ్ కింగ్స్ని బీట్ చేసేయాలి. వాడు ఒకటే చిన్నస్వామి గండం. ఈ మనం మాట్లాడుకునే 3 ఒరిజినల్ ఫ్రాంచైజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా హోమ్ గ్రౌండ్ ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ముల్లాంపూర్లో పంజాబ్ గెలిచేసింది, జైట్లీలో ఢిల్లీ గెలిచేసింది, అండ్ ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంది వాట్ కెన్ బీ డన్ హియర్ అని చెప్పేసి. సో ఆ ఒక్క ఫ్యాక్టర్ అనేది ఎలా వాళ్ళు హ్యాండిల్ చేస్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అందులో ఇందాక అనుకున్నట్టుగానే పిచ్ ఎలా ఉండబోతుంది, టాస్ ఎలా ఉండబోతుంది అనేది కీలకం. మంచి బ్యాటింగ్ ట్రాక్ వచ్చింది అంటే కనుక బోత్ సైడ్స్ విల్ ఎంజాయ్ అండ్ ఆర్సీబీ విల్ ఫ్యాన్సీ వినింగ్ ఆన్ అ గుడ్ బ్యాటింగ్ ట్రాక్. చూద్దాం ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పేసి. గెలిచిన వాళ్ళకి డబుల్ డిజిట్స్లోకి పాయింట్లు అయితే వెళ్తాయి. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.